యూట్యూబర్ నాన్వేషణ పైన ఇంకా వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. వాడి మాటలు వాడి మొరగడానికి ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. మీరు నా పక్కన నెంబర్స్ చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏ స్థాయిలో పడిపోతుందో చూస్తున్నాం. సో అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు. సుమారుగా 3 లక్షల పైచిలకు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇంకా ఆ బల్బ్ మాత్రం తగ్గడం లేదు. ఇంకా ఏమంటున్నాడంటే, నేను ఏమన్నా ఫాలోగా అడిగాను మిమ్మల్ని, నాకు సపోర్ట్ ఇవ్వని ఎవరిని అడిగానా? నేను సపోర్ట్ ఇవ్వని ఎక్కడ అడగలేదే. మీరే మీ అంతటా మీరు వచ్చి నన్ను ఫేమస్ చేశారు. రోడ్ల బట్టి తిరిగేటువంటి నేను రోడ్ల మీద తిరిగేటువంటి తీసుకొచ్చి మీరు స్టార్ను చేశారని చెప్పి వాడి ఫాలోవర్సే తిడుతూ ఉన్నాడు. ఇంకా మీరు ఏమాత్రం నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా, లేకపోతే మీరు ఇంకా వాడి మాటలకి వాడి బూతులకి ఇట్లాగే ఉంటాం అనుకున్నా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. చూస్తున్నాం ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన నిన్నటి వరకు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ పోతే ఈ రోజు వరకు 3 లక్షల మంది, సుమారుగా నిన్నటి నుంచి 1 లక్ష మంది సబ్స్క్రైబర్స్ పోయారు. సో హిందూ దేవతల పైన అన్వేష్ వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై కేసులు నమోదవుతూ ఉన్నాయి. నిన్న వైజాగ్, నేడు ఖమ్మంలో కూడా అన్వేష్ పైన వరుస ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. హిందూ దేవతలపై అభ్యంతరం వ్యాఖ్యలు చేశారంటూ ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతున్న పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి, ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. సో మరి అన్వేష్కి ఇక మూడిందని చెప్పాలి. పుంగి బజాయించే సమయం ఆసన్నమైంది. ఇంకా బూతులు మాట్లాడుతూ ఇంకా అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అంతకంతకు అనుభవించక తప్పదు. సో నేను డెఫినెట్గా అందరం చేయాల్సింది ఏంటి, ఏం చేస్తున్నాం? కేవలం రిపోర్ట్లు అన్సబ్స్క్రైబ్ కొడితే సరిపోతుందా? రిపోర్ట్లు కొట్టండి, అట్ ది సేమ్ టైం కంప్లైంట్ కూడా ఇవ్వాలని చెప్పాలంటున్నారు. కాబట్టి సో నేను నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా ట్విట్టర్ నుంచి నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. నేను రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో రిక్వెస్టింగ్ అటు NCW నేషనల్ ఉమెన్ కమిషన్కి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి, పాస్పోర్ట్ అథారిటీకి అండ్ స్టేట్ ఉమెన్ కమిషన్కి, అటు 2 రాష్ట్రాల ఉమెన్ కమిషన్కి. అండ్ ఈసారి బాయ్కాట్ కాదు, అరెస్ట్ కావాలి. బాయ్కాట్, అన్సబ్స్క్రైబ్ కాదు. #అరెస్ట్ నాన్వేషణ నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. సో సేమ్ మీరు కూడా రిపీట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక వాడి వ్యాఖ్యలతో విభేదిస్తే, సో నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఎస్, జర్నలిస్ట్ మనోజ్ అనే ట్విట్టర్ అకౌంట్ ఉంది, దాన్ని యాజ్ టీజ్గా మీరు పోస్ట్ చేయవచ్చు. సో మనకు డెఫినెట్గా మెన్షన్ చేయాల్సింది నేషనల్ ఉమెన్ కమిషన్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, పాస్పోర్ట్ సేవ అంటే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ ఉమెన్ కమిషన్, 2 రాష్ట్రాల ఉమెన్ కమిషన్ అండ్ అరెస్ట్ నాన్వేషణ. #అరెస్ట్ నాన్వేషణని ట్రెండ్ చేయండి. వీడి మాటలు ఏమాత్రం ఆడలేదు. మీకు వీడియో కూడా చూపిస్తాను మరి కాసేపట్లోనే. ఆ వీడియోలో కూడా కంటిన్యూస్గా వాడి 2-3 రోజుల్లోనే ఎటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. నేను ఫాలో అవ్వమని చెప్పానా, దరిద్రులు అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల మగవాళ్ళని ఆడంగోళ్ళు అంటున్నాడు వాడు. నేను ఆటగాడిని కాబట్టి ఇన్ని దేశాలు తిరుగుతున్నా, ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నా, తెలుగు రాష్ట్రాల మగవాళ్ళు ఆడంగోళ్ళు, ఇటువంటి పదాలు వాడుతున్నాడు వాడు. ఆ వీడియోలో మీకు ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. సో ట్విట్టర్లో జర్నలిస్ట్ మనోజ్ అనేటువంటి నా పోస్ట్ని మీరు చూస్తున్నారు. సో ఈ పోస్ట్ని సేమ్ రిపీట్ చేయండి. సో వాడు చెప్పింది, వైల్ అబ్యూస్ ఆఫ్ ఉమెన్ అండ్ డెరోగటరీ రిమార్క్స్ ఆన్ సీతాదేవి అండ్ ద్రౌపది, కాలింగ్ ఇండియా దరిద్రం అండ్ ఇన్సల్టింగ్ అవర్ నేషన్. ఈ 3 వ్యాఖ్యల్ని మెన్షన్ చేస్తూ మీరు కూడా పోస్ట్ చేయండి. సో నాతో పాటుగా ఎప్పటికప్పుడు ప్రతి అంశంపై రెస్పాండ్ అవుతున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ రాజ్ బోడా గారు ఉన్నారు లైవ్లో. ఆయన US నుంచి లైవ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. ఫస్ట్లీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, రాజ్ బోడా గారు ఎలా చెప్తారు అంటే, మన దేశం అంటే అఫ్కోర్స్ మీరు US లో ఉన్నా కూడా దేశభక్తి, దేశంలో ఎటువంటి సమస్య అయినా కూడా రియాక్ట్ అవుతున్నారు. యు మీన్ ఎలా ఉండాలి, ఎలా జరుగుతుంది రాజకీయాలు, పబ్లిక్ ఏం చేయాలి, అన్ని అంశాలపై రియాక్ట్ అవుతున్నారు. కానీ ఎక్కడ కూడా దేశాన్ని అవమానించడం, ఒక మతాన్ని కించపరచడం, ఒక నమ్మకాలని ఇబ్బంది గురి చేసే అంశాలు ఏం లేవు. కానీ ఇటువంటి వాళ్ళు దేశ విదేశాలు తిరుగుతూ మన సొంత దేశం పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి వీరి వ్యాఖ్యల్ని? మీరు చూసారా వాడి వీడియోస్ని? చాలా రోజుల నుంచి చూస్తున్నా బ్రదర్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. మొన్న బెట్టింగ్ యాప్స్ అప్పుడు, అంతకు ముందు భయ్యా సన్నీ యాదవ్ మీద. సో ఫస్ట్ నుంచి కూడా అతను ఏమంటారు, ఓకే ఈ మైట్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్, కానీ దానికి చెప్పే విధానం ఒకటి ఉంటది. సభ్య సమాజము ఒక మాట్లాడుకునే విధంగా, ఎక్కడో చోట ఎప్పుడోసారి ఆవేశంలో ఎక్కడన్నా దొర్లితే యాక్సెప్ట్ చేస్తుంది సమాజం. కానీ నిరంతరము చిన్న పెద్ద సంబంధం ఉండని లేకపోని కంటిన్యూస్ గా ఏమంటారు మరి అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఏమన్నా ఏమంటారు
ఒక 1% కూడా వాళ్ళు ఏమి సమాజానికి చెడు చేసే విధంగా మాట్లాడనటువంటి వారి మీద కూడా ఎంత అవమానకరంగా మాట్లాడడం అనేది, అట్లాంటి బిహేవియర్ ని మన దేశం కాదు ఏ దేశమైనా కానీ యాక్సెప్ట్ చేయొద్దు. దట్స్ నాట్ ద వే. ఓకే, ఐ హావ్ డిఫరెంట్ ఒపీనియన్, నేను ఎక్స్ప్రెస్ చేస్తా, కానీ ఇన్ ఏ డెమోక్రాటిక్ వే, ఇన్ ఏ రెస్పెక్టబుల్ మేనర్. దట్ ఈస్ నాట్ ద వే. సో అంటే ఇక్కడ రెస్పెక్ట్ మేనర్ పక్కన పెడితే వాడు లైవ్ కండక్ట్ చేశాడు, చాలా మంది మహిళలు వాడితో పాటు జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు సీతాదేవి, ద్రౌపదిని అన్నాడు, తర్వాత కొంతమంది పర్సనాలిటీస్ పర్సనల్గా అటాక్ చేశాడు వాళ్ళపై వ్యాఖ్యలు చేస్తూ. ఆ తర్వాత ఇండియాని దరిద్రం అనడంతో పాటుగా మహిళలు ఎవరైతే వాడితో పాటు లైవ్లో జాయిన్ అయ్యి వాళ్ళు డిబేట్ చేస్తున్నారు, వాళ్ళతో క్వశ్చన్ చేస్తుంటే దరిద్రపు దానా, పతివ్రతవా, పత్తిత్వా, రమ్మని ఏం పీక్కుంటారో పీక్కోండి, లేదంటే మీ మొగని రమ్మని మొగడితో మాట్లాడతా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మగవాళ్ళందరూ ఆడంగులు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను దేశాలు పట్టుకొని తిరుగుతున్నా, ఇటువంటి వ్యాఖ్యలు వాడు కోట్ చేసేది. ఇంకా అహంకారం పెరిగిపోతోంది. ఈ వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ బలుపు ఎందుకు పెరిగింది అనుకోవాలి? ప్రధాన కారణం ఒకటి వ్యూస్, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. ఎందుకంటే ఆయన యొక్క రెగ్యులర్ ప్రొఫెషన్ వదిలేసి దీన్నే మెయిన్ ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు, ఇది యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు. సో కాబట్టి ఆల్వేస్ ట్రై టు క్రియేట్ సమ్ కాంట్రవర్సీ, అంటే ఒక కాంట్రవర్సీ కానీ రెచ్చగొట్టడం కానీ ఎట్లన్నా నాకు వ్యూస్ రావాలి, ఒక పాయింట్. రెండోది ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల్లిదండ్రులు అనకూడదు కానీ అతను పెరిగిన వాతావరణం అనడం కరెక్ట్ పద్ధతి. సో అతను పెరిగిన వాతావరణంలోనా మరి ఎక్కడో లోపమో నాకు తెలియదు కానీ నీళ్లు తాగిన కంటే ఇంకా కాలకృత్యాల కంటే కూడా అధ్వానంగా ప్రతి మాటకు ముందు వెనకాల ఈ బూతులు ఘోరంగా వస్తాయి అన్నట్టు. అది కష్టం. మన పిల్లల్ని అలాంటి వాతావరణం పెంచుతామా అంటే నేనైతే అస్సలు పెంచను. సో రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో కాంట్రవర్సీ ఉంది, అతని గుణం బాగాలేదు. రెండోది అతను పెరిగిన వాతావరణం